Hi, I am Dr. Monica, periodontist from Eledent Dental Hospitals, Kondapur. ఈ రోజు మనం చిగుల సర్జరీ ఎందుకు చేయించుకోవాలో తెలుసుకుందాం. నార్మల్గా చిగుల సర్జరీ అనేది చిగుల వ్యాధి ఉన్న వాళ్ళలో చేస్తామన్నమాట. ఈ చిగుల వ్యాధి అసలు ఎందుకు వస్తుంది? మన నోరు పరిశుభ్రంగా ఉంచుకోనప్పుడు మనం తీసుకున్న ఆహారం మన చిగుళ్ళ మధ్యలో పంటి మధ్యలో వెళ్ళి చేరుకున్నప్పుడు అది కొన్ని రోజులకి ప్లాగ్గా స్లోగా క్యాలిక్యులస్గా మారిపోతుంది అనమాట. ఎప్పుడైతే అది క్యాలిక్యులస్గా అంటే క్యాలిక్యులస్ అనేది ఏంటంటే మనం గార అని అంటాము. అది గారగా మారినప్పుడు ఏమవుతుందంటే స్లోగా మన చిగురుకిను పంటికి మధ్య ఉండే అటాచ్మెంట్ అనేది పోతుంది. ఇలా పోయినప్పుడు ఏమవుతుందంటే స్లోగా అది మన చిగుళ్ళు అనేవి ఉబ్బడం, ఎర్రబడడం, చిగుల నుంచి రక్తం రావడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఇలా దీనిని మనం ఫస్ట్ స్టేజ్ అంటాం అనమాట. దీనిని జింజైవైటిస్ అని అంటాం. ఇది ఓన్లీ మన చిగుళ్ళ వరకే పరిమితమై ఉంటుంది. ఎప్పుడైతే దీనిని మనం నార్మల్గా స్కేలింగ్, డీప్ క్లీనింగ్ లాంటివి చేసి మనం ట్రీట్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే దీనిని మనం నిర్లక్ష్యం చేసి అలా వదిలేస్తామో ఇది ఫర్దర్గా ప్రోగ్రెస్ అయ్యి పెరియోడాంటైటిస్ కింద మారే అవకాశం ఉంది. పెరియోడాంటైటిస్ అంటే ఏంటంటే ఎప్పుడైతే మన ఈ చిగుళ్ళ ఇన్ఫెక్షన్ అనేది మన కింద బోన్ దాకా వెళ్ళిపోయి బోన్ని తినేయడం స్టార్ట్ చేస్తుందో అప్పుడు స్లోగా మన పళ్ళు అనేవి కదలడం స్టార్ట్ అవుతాయి. తర్వాత పంటి మధ్యలో గ్యాప్స్ రావడం, చిగుళ్ళ నుంచి చీము రావడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. దీనిని పెరియోడాంటైటిస్ అని అంటాం. ఎప్పుడైతే దీనిని మనం అరికట్టలేకపోతామో అప్పుడు స్లోగా మన పళ్ళని కోల్పోయే అవకాశం ఉంటుంది. ఈ పెరియోడాంటైటిస్ ఉన్న వాళ్ళల్లో నార్మల్గా మనం ఫస్ట్ స్కేలింగ్, డీప్ క్లీనింగ్ చేస్తాం. వీటితో కనుక వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోతే మనం నెక్స్ట్ ఏం చేస్తామంటే ఫ్లాప్ సర్జరీ అని చేస్తామన్నమాట. ఈ ఫ్లాప్ సర్జరీలో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ మనం పేషెంట్కి మత్తు ఇస్తామన్నమాట. లోకల్గా ఎనస్థీషియా ఇస్తాము. ఇచ్చినాక అక్కడ ఆ ఏరియా అంతా మొద్దుబారిపోతుంది. ఆ తర్వాత మనం ఆ చిగురిని పైకి లేపి పంటి వేరు మీద ఉన్న ఇన్ఫెక్షన్ని, ఎముక మీద ఉన్న ఇన్ఫెక్షన్ని మొత్తం క్లియర్ చేస్తాం. మొత్తం క్లియర్ చేసి క్లీన్ చేసి అవసరమైతే మనం అక్కడ బోన్ గ్రాఫ్ట్స్ అని ఆర్టిఫిషియల్ బోన్ అనమాట, దాన్ని మనం అక్కడ పెట్టి కుట్లు వేసేస్తాం అనమాట. మనం ఇనీషియల్గానే అసలు మనకి ఈ డిసీజ్ని మనం ముందుగానే పసిగట్టి మనం ముందుగానే ట్రీట్మెంట్ అనేది చేయించుకుంటే మనం మన పళ్ళని కాపాడుకోవచ్చు.